ఉన్నత చదువులు చదవాలని ఆశించాడు. ఎన్నో ఉన్నతమైన ఆలోచనలతో చదువు సాగించాడు. తాను ఒకటి అనుకుంటే విధి మాత్రం రాతను మార్చేసింది. 7వ తరగతి పబ్లిక్ పరీక్షల్లో స్కూల్లో ప్రథమ స్థానంలో నిలిచాడు. ఆ తరువాత కన్ను కనిపించకుండా మానేసింది. దీంతో చదువుకు స్వస్తి చెప్పాల్సి వచ్చింది. వైద్య ఖర్చులకే కూలీ సొమ్ములు సరిపోయేవి. కానీ తను కన్న కలలను కుమారుడి ద్వారా తీర్చుకునే అవకాశం రావడంతో ఉప్పొంగిపోతున్నాడు ఆ తండ్రి. జంగారెడ్డిగూడెం మండలం వేగవరం గ్రామానికి నల్లగోపు శ్రీనివాస్ కుటుంబం రోజు కూలి చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. 1998వ సంవత్సరంలో 7th పబ్లిక్ పరీక్షల్లో శ్రీనివాస్ స్కూల్ ఫస్ట్ గా నిలిచాడు. తదనంతరం కన్ను కనిపించకపోవడంతో చదువును మధ్యలో ఆపేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. కానీ తన కలలను కుమారుడైన నల్లగోపు శామ్యూల్ రాజు రూపంలో తీర్చుకుంటున్నట్లు తెలియజేస్తున్నాడు. వేగవరం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదివి 10వ తరగతిలో 573 మార్కులు సాధించి మండల ప్రథమ స్థానంలో నిలిచాడు. అంతేకాకుండా పాలిసెట్ పాలిటెక్నిక్ లలో సైతం ర్యాంక్ సాధించాడు. అంతటితో ఆగకుండా తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. IIITకి ఎంపికయ్యాడు. శ్రీకాకుళంలో సీటు సాధించాడు. తనకు ఇచ్చిన ట్యాబ్ సైతం సరిగా పనిచేయకపోయినప్పటికీ తరగతి గదిలో పాఠ్యాంశాల బోధనే తనను ఈ స్థాయికి తీసుకువచ్చిందని శామ్యూల్ రాజు తెలియజేస్తున్నాడు. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన NMM పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించడంతో 7వ తరగతి నుంచి 10వ తరగతి వరకు నెలకు 12,000 రూపాయల స్కాలర్షిప్ వచ్చిందని, అంతేకాకుండా వివిధ పోటీ పరీక్షల్లోనూ వ్యాసరచన పోటీల్లోనూ శామ్యూల్ రాజు ఉత్తమ ప్రతిభ కనబరుస్తున్నాడు. హిందీ పరీక్షల్లో సైతం రాష్ట్రీయ వరకు వెళ్లాడని, ఆర్థిక స్తోమత కారణంగా మిగిలిన పరీక్షలకు హాజరు కాలేకపోయాడని తెలియజేస్తున్నారు. దీంతో వేగవరం గ్రామానికి చెందిన టీడీపీ గ్రామ కమిటీ అధ్యక్షులు ఆలపాటి రాము 5,000 రూపాయలను బహుమతిగా అందజేశారు. ఆలపాటి రాముతో కలిసి మండల కార్యదర్శి కుక్కల మాధవరావు, మైనార్టీ నాయకులు షేక్ పెంటు సాహెబ్, దూదిపాల తులసి, నాగవెంకటరమణ, బల్లె సత్యనారాయణ, కుక్కల వెంకటేశ్వరరావు, గోవాడ సత్యనారాయణ, కొప్పుల రాంబాబు, నాగేశ్వరరావు తదితరులు శామ్యూల్ రాజును శాల్వాతో సత్కరించారు. శామ్యూల్ రాజు మరింత ఉన్నతికి చేరాలని ఆశించారు. తమ ఆర్థిక పరిస్థితి బాగోలేదని, రోజు కూలికి వెళ్తేనే పూట గడవని స్థితిగా ఉందని, తన కుమారుడి శామ్యూల్ రాజు చదువుకు దాతలు స్పందించి ఆర్థికంగా ఆదుకోవాలని శ్రీనివాస్ దంపతులు కోరుతున్నారు. తనకు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలనేదే లక్ష్యంగా పెట్టుకున్నట్లు శామ్యూల్ రాజు తెలియజేశారు. నల్లగోపు శామ్యూల్ రాజు. నేను 10వ తరగతి జంగారెడ్డిగూడెం మండలం వేగవరం గ్రామంలో చదువుకున్నాను. నాకు 10వ తరగతి పబ్లిక్ పరీక్షలో 573 మార్కులు వచ్చాయి. దానికి నేను చాలా ఆనందంగా ఉన్నాను. మా తల్లిదండ్రులు రోజు డైలీ కూలి పని చేసుకునేవాళ్ళు. వాళ్ళ కష్టాన్ని తగ్గట్టు నేను చదివి గవర్నమెంట్ స్కూల్లో మంచి మార్కులు సాధించాను. దీనికి నాకు IIIT శ్రీకాకుళంలో సీట్ వచ్చింది. అందరూ అంటారు గవర్నమెంట్ స్కూల్లో సరిగ్గా చెప్పారంటారు, కానీ నేను చిన్నప్పటి నుండి గవర్నమెంట్ స్కూల్లోనే చదివాను. నాకు ఈ IIIT రావడానికి దీనికి గవర్నమెంట్ స్కూల్లో ఉపాధ్యాయులు చేసిన కృషి, మా తల్లిదండ్రులు చేసిన కృషి మంచి సహాయంగా నిలిచింది. నాకు మంచి ధైర్యాన్ని నడిపించింది. అందుకే నేను IIIT సెలెక్ట్ అయినది చాలా ఆనందంగా ఉన్నాను. సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలన్నది నా కోరిక. నేను 10వ తరగతి పబ్లిక్ పరీక్షలో మండల ఫస్ట్ వచ్చాను. 573/600 573 మార్కులతో గవర్నమెంట్ స్కూల్లో మండల ఫస్ట్ కూడా వచ్చాను. ఇదే గవర్నమెంట్ స్కూల్లో చదివి నేను కూడా ప్రభుత్వ పాఠశాలలో చదివాను. అలాగే మిగతా వారు కూడా ప్రభుత్వ పాఠశాలలో చదివి మంచి మార్కులు సాధించాలని కోరుకుంటున్నాను. ప్రభుత్వ పాఠశాలలో చాలా బాగా చెప్తున్నారు. మీరు వారి ఆదేశాలు విని సూచనలు చేసుకుంటే మంచి మార్కులు సాధించవచ్చు. నా పేరు నల్లగోపు శ్రీనివాస్ అండి. మా బాబు నల్లగోపు శామ్యూల్ రాజు అండి. మాది వేగవరం జంగారెడ్డిగూడెం మండలం అండి. ఇక్కడ బాబుని ఫస్ట్ నుంచి కూడా 6th క్లాస్ కాడి నుంచి మేము గవర్నమెంట్ స్కూల్లోనే వేగవరంలోనే చదివించామండి. మన వేగవరం హై స్కూల్లోనే చదివించాం. బాబు మంచి మార్కులతో ఇప్పుడు 10th క్లాస్ రీసెంట్ గా వచ్చిన రిజల్ట్ లో 573 మార్కులు వచ్చి మండల ప్రథమ స్థాయిలో నిలిచాడండి. మాకు చాలా ఆనందంగా ఉంది, చాలా గర్వకారణంగా ఉందండి. అదే మరియు మండల ప్రథమ స్థానంలో నిలవడం కాక IIIT అయిన 4 కాలేజీలు ఉన్నాయి కదండి ఆంధ్రప్రదేశ్లో. దానికి ఒక కాలేజీకి బాబు 6 years కోర్స్కి ఎంపిక అయ్యాడండి. మరింత ఆనందంగా ఉందండి. ఇదంతా బాబు కష్టం మరియు మా ఆశీస్సులు, అలాగే స్కూల్లో ఉన్న ఉపాధ్యాయులు దీనికి ముఖ్య కారణం అండి. ఎందుకంటే బాబులో టాలెంట్ ఉందని వాళ్ళు గుర్తించి బాగా చెప్పారు. అక్కడ క్లాసెస్ బాగా చెప్పారు, బాగా మోటివేషన్ ఇచ్చి ధైర్యాన్ని ఇచ్చారండి, నువ్వు సాధిస్తావని. అందుకే మాకు స్కూల్లో బాగా చెప్పారండి. మా పిల్లనే కదా అందరికీ కూడా బాగా చెప్పారండి. అందరికీ కూడా స్కూల్లో ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ లో బాగా చెప్పట్లేదు అన్నది చాలా తప్పండి. గవర్నమెంట్ స్కూల్లో కూడా చాలా బాగా చెప్తున్నారు. కొద్దిగా పిల్లవాడు ఇంటికి వచ్చి కొద్దిగా కష్టపడితే గవర్నమెంట్ స్కూల్లో ప్రైవేట్ స్కూల్స్ కి ఏ మాత్రం తక్కువ కాదని బాబు నిరూపించాడండి. అందుకే మాకు చాలా గర్వకారణంగా ఉందండి. మా ఆర్థిక పరిస్థితి ఏంటంటేనండి, మేము కొద్దిగా తల్లిదండ్రులు ఇద్దరం కూలి పని చేసుకుంటామండి. కూలి పని చేసుకుని బాబుని చదివిస్తున్నాం. చిన్నప్పుడు నేను కూడా ఇదే స్కూల్లో వేగవరం చదివి స్కూల్ ఫస్ట్ వచ్చానండి. ఆ తర్వాత నాకు ఆరోగ్యపరంగా కళ్ళు దెబ్బతిన్నాయండి. ఆ కళ్ళు దెబ్బతినడం వల్ల నేను చదువు మానేశానండి. అప్పుడు కూడా నేను స్కూల్ ఫస్ట్ పబ్లిక్ ఎగ్జామ్లో వచ్చాను. అదే విషయం ఇప్పుడు మా బాబు, నేను అప్పుడు నా ఆరోగ్య పరిస్థితిలో చదవలేకపోయాను. ఇప్పుడు మా బాబు వచ్చేసి
అదే రకంగా బాబు చదివి నా ఆశల్ని నెరవేర్చాడు. నాకు చాలా ఆనందంగా ఉందండి. నేను అప్పుడు నా ఆరోగ్యపరంగా చదువుకోలేకపోయినా ఇప్పుడు మా బాబు చక్కగా చదివి నేను ఏదైతే చదువుకోలేకపోయినా నాకు అది నేను సాధించలేకపోయాను. మా బాబు సేమ్ అదే విధంగా బాగా చదివి మంచి మార్కులతో ప్రథమ స్థాయిలో మండల స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచాడు. IIITకి ఎంపిక అయ్యాడు. మాకు చాలా ఆనందంగా ఉందండి. మా ఆర్థిక పరిస్థితికి ఇలా ఉందండి. దయచేసి ఎవరైనా వారి చదువుకి ముందుకు వచ్చి ఏమైనా సాయం చేస్తే మాకు ఇంకా ఆనందంగా ఉంటుందండి. అది అన్ని తోడ్పాటుగా నిలిచి బాబుకి ఏదైతే చదవాలనుకున్నాడో వాడి కళ నెరవేర్చడానికి ఎవరైనా సహాయం చేయగలిగితే దాతల ముందుకు వస్తే మాకు కూడా సంతోషంగా ఉంటుందని వినియోగించుకుంటాను. మా బాబు 10th క్లాస్ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాడండి. మేమేమో మామూలుగా కూలి పని చేసుకుని బ్రతికేవాళ్ళండి. బాబుని బాగా చదివించాలంటే ఎవరైనా ఆర్థికంగా సహాయం చేస్తే మేము బాబుని ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి తోడ్పడతామండి. ఈరోజు జంగారెడ్డి మండలం వేగవరం గ్రామంలో నివసిస్తున్నటువంటి నల్లగోపు శ్యామలరావు అనేటువంటి వ్యక్తి ప్రభుత్వ పాఠశాలలో 600కి 574 మార్కులు సాధించి మొదటి స్థానంలో నిలిచి ఈరోజు మా వేగవారానికి మండల స్థాయిలో నిలిచినందుకు గర్విస్తూ రాబోయే రోజుల్లో ఈ కుర్రోడికి మా అందరి తరఫున కూడా పూర్తి మద్దతు ఉంటుందని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాం. అలాగే శ్రీకాకుళం జిల్లాలో IIIT ర్యాంకు సాధించి ఫస్ట్ సీట్ సాధించినందుకు కూడా అభినందనలు తెలియజేసుకుంటూ మా అందరి తరఫున ఈ కుర్రోడికి ఎప్పుడు కూడా మా మద్దతు ఉంటుందని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాం.